నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో కార్యక్రమాలు హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ మాట్లాడుతూనే ఉంటాను. గుడ్డు చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రోజు డైలీ ఒక ఎగ్ ఎవరు తినాలి అంటే ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గుడ్డుని డైలీ తీసుకోవాలి. సో ఇది మనకి బ్యూటీగా అలాగే హెయిర్కి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మీరు హెయిర్కి యూజ్ చేయాలి అంటే ఎల్లోది కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఫేస్కి యూజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వైట్ సోనా మాత్రమే యూజ్ చేయాలి. ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ముందుగా గుడ్డు వైట్ సోనా ఫస్ట్ ఫేస్కి సంబంధించి చెప్తున్నాను కాబట్టి ఇది వైట్ సోనా మాత్రమే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ పెరుగు ఫేస్ వరకు నెక్ వరకు కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. షుగర్ కలిపిన మిల్క్, షుగర్ ఎంత కలపాలి అంటే ఇప్పుడు ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉన్నాయి ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ కలిపిన మిల్క్ అనేది మనం వాడాలి. సో ఇవి కావాల్సిన పదార్థాలు ఫేస్కి. సో ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్స్తో 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇది మనకి షుగర్ కలిపిన అంటే ఇవి 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ కలిపిన మిల్క్. షుగర్ కలిపిన మిల్క్లో మనకి 4 టేబుల్ స్పూన్స్ పైన అంటే 6 టేబుల్ స్పూన్స్ వరకు ఇవి పాలు ఉంటాయి. అందులో 4 స్పూన్స్ మనం ఖచ్చితంగా షుగర్ కలపాలి, ఫేస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఈ కలిపిన మిశ్రమాన్ని, ఎగ్ అండ్ పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఇందులో 2 స్పూన్స్ వేసుకోవాలి. సో ఇది మనం హెయిర్కి అప్లై చేయొచ్చు. అది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలాంటి టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఫేస్ మీద టిష్యూ పేపర్ని దీంట్లో డిప్ చేయాలి. ఇది కంప్లీట్గా ఫేస్కి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవటం వలన మీకు ఇక్కడ మోకాళ్ళకి మోచేతుల దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, అది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది కొన్నాళ్ళు రెగ్యులర్గా దీన్ని చేసుకోవడం వలన. ఎందుకు అలా రిమూవ్ అవుతుందంటే మీరు మామూలుగా నిమ్మకాయతో కూడా రుద్దుకోవడం వల్ల కూడా కొంచెం వరకు బెటర్మెంట్ కనిపిస్తుంది. బట్ మంచి బెటర్మెంట్ కనిపించాలి అంటే ఇది ఒక టిప్. ఇంకా దీంట్లో మీకు అయినా కానీ మీకు అసలు రిమూవ్ అవ్వట్లేదు అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇలా ఏదైనా టూత్పేస్ట్ని తీసుకొని కొంచెం తీసుకొని ఎక్కడైతే బ్లాక్గా ఉందో, ఇక్కడ ఇలా బ్లాక్గా ఉందనుకుందాం ఎగ్జాంపుల్, ఇలా బ్లాక్గా ఉన్న చోట ఇలా ఫస్ట్ టూత్పేస్ట్ అప్లై చేసి ఫస్ట్ టూత్పేస్ట్ని అప్లై చేయాలి. తర్వాత దీన్ని ఇలా డిప్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. కొంచెం సేపటికి ఎండిపోతుందండి. ఇలా మొత్తం కవర్ చేసేస్తే ఫేస్ కానీ ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో చాలా వరకు అక్కడ ఎండిపోతుంది. ఎండిపోయే వరకు ఉంచండి. ఎండిపోయిన తర్వాత దాన్ని మెల్లగా రిమూవ్ చేస్తే ఆ బ్లాక్నెస్ అనేది కంప్లీట్గా పోతుంది. కొన్నాళ్ళు అంటే రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి, కంప్లీట్గా పోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇలా ఇదేంటి పేస్ట్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అంటే నేను గతంలో కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ చెప్పున్నాను. నేను యూజ్ ఎలా చేయాలి ఫేస్కి అనేది క్లారిటీ ఇచ్చాను. చాలామంది అవి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, పేస్ట్ అసలు ఫేస్కి పెట్టచ్చా పెట్టకూడదా ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు. బట్ అది మీ విఘ్నత అనమాట, మీరు ఎంతవరకు పెట్టచ్చు అనేది. నేను ఆల్రెడీ నేను కొన్ని ప్రోడక్ట్స్ అనేవి చెప్తూ ఉన్నాను కాబట్టి చాలా అంటే చాలా లిటిల్ బిట్ పించ్ అంటారు కదా, చిటికెడు కన్నా కూడా తక్కువ ఫేస్కి అప్లై చేసేటప్పుడు పేస్ట్ అప్లై చేసుకోవాలి. పేస్ట్ అనేది ఫేస్కి సంబంధించింది కాదు, కాళ్ళకి ముఖ్యంగా పాదాలు నల్లగా ఉన్న మోచేతులు మోకాళ్ళు నల్లగా ఉన్న పేస్ట్ ఒక మెడిసిన్లా యూజ్ అవుతుంది మనకి. ఎనీ పేస్ట్, అసలు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పను నేను, ఏ పేస్ట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో అది విషయం.
ఏదేమైనప్పటికీ మామూలుగా మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా వరకు ఇవి నిజమా, ఇది నమ్మచ్చా నమ్మకూడదా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ అది కరెక్ట్ కాదు. మీరు ప్రోడక్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని వాడుకున్న తర్వాత రిజల్ట్ని చూసి మాట్లాడుకోవాలి. సో ఇవన్నీ నేను రిజల్ట్ చూసే మాట్లాడుతున్నాను. అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను. మ్యాక్సిమం షేర్ చేయండి. చాలామంది క్లీన్గా ఉండాలి, ముఖ్యంగా డార్క్నెస్ ఉన్న దగ్గర ఎలా పోగొట్టుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి అందరికీ యూస్ఫుల్. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా మీ ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.